ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వనపర్తి గాంధీ చౌక్లోని పాతకోట శివాలయంలో అద్భుతంగా జ్ఞాన కార్యక్రమం. నంద్యాల జిల్లా డోన్లో ఘనంగా మహాకర్ణ అహింసాయుత మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని పలు గ్రామాల్లో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ. నంద్యాల జిల్లా పాణ్యంలో ఘనంగా మహాకర్ణ సద్భావన యాత్ర. నెల్లూరు జిల్లా వింజమూరులో అద్భుతంగా శాకాహార ర్యాలీ. నిజామాబాద్ జిల్లా అమినాపూర్ గ్రామంలో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ, ఆనంద ఆదివార కార్యక్రమాలు. 4 రాష్ట్రాల్లో ఒకే రోజు 108 శాకాహార ర్యాలీల్లో భాగంగా పిఎస్ఎస్ఎం డోన్ శ్రీ వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా డోన్లో మహాకర్ణ అహింసాయుత మహాకర్ణ శాకాహార సద్భావన యాత్ర అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు డోన్ పట్టణ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగారు. ఆడుతూ పాడుతూ సందడి చేశారు. అనంతరం శాకాహారమే ఆరోగ్యమని, ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారాలని, ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ వారు మనకందరికీ తెలియజేస్తున్నారు. మిత్రులారా, మరి ఈ వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ అడ్రస్ వచ్చేసి కే కృష్ణమూర్తి ఇంటి దగ్గర, శీతల కృష్ణ మూర్తి ఇంటి పైన గల వేదవ్యాస పిరమిడ్ ఐపసాం టెంపుల్ పక్క సందులో వేదవ్యాస పిరమిడ్ కేర్ సెంటర్ నందు ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు ఉచిత ఆత్మ జ్ఞానాన్ని అందరికీ ఉచితంగా నేర్పిస్తున్నారు. మిత్రులారా, ఒకే రోజు 108 శాకాహార ర్యాలీలో భాగంగా పిఎస్ఎస్ఎం నంద్యాల పుసులూరు శ్రీ గురు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పాణ్యంలో మహాకర్ణ సద్భావన యాత్ర అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని పాణ్యం పట్టణ వీధుల గుండా తిరుగుతూ శాకాహార ప్రచారం నిర్వహించారు. శాకాహార విశిష్టతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా శాకాహార ర్యాలీ కొనసాగించారు. అనంతరం శాకాహారం తినడం వలన కలిగే లాభాలను వివరించి అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు ఆదినారాయణ, సహదేవయ్య, శ్రీవల్లి, మహాలక్ష్మి, రవీంద్రారెడ్డి, అర్పిత, 100 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. మన పిల్ల పాపాలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్ల పాపాలనైతే మనము ముద్దుగా చూస్తామే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునులే. మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా ఆపద వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లలనేమో కర్ణజాలి లేక కోసుకు తింటారే, అయ్యో చంపుకు తింటారే. చిన్ని పక్షుల బట్టి చంపారదయ్యో, మేఘల పొట్టెల్ల బిగల బట్టి కొయ్యారదయ్యో. అయ్యో అయ్యో. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రిజీ పెళ్లి రోజును పురస్కరించుకొని ఒకే రోజు 108 శాకాహార ర్యాలీలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలంలోని పలు గ్రామాల్లో శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఊరుకొండ మండలంలోని ఊరుకొండపేట, ఊరుకొండ, ముచ్చర్లపల్లి, తిమ్మన్నపల్లి, రేవల్లి గ్రామాల్లో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా శాకాహారుల ప్రకాళ్లను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు. పిరమిడ్ మాస్టర్లు మధుసూదన్ రెడ్డి, జంగయ్య, రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బంగ్లా ఆంజనేయ రెడ్డి, సుగుణ, సుజాత, పద్మ, భారతి, బాలకృష్ణారెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సారా ఉన్నప్పుడు సార్ను చూసినాము. మరి సార్ 2016లో ధ్యాన జగత్లో ఒక చిన్న వర్డ్ చెప్పింది, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే, నేను ఈ భూమండలంలో ఉన్నా లేకపోయినా సత్యం కోసం, ఆధ్యాత్మికత కోసం, పరోపకారం కోసం, స్వేచ్ఛ కోసం
ఎవరి వంతు కర్తవ్యం ఎంత ఉంటే అంత చేస్తూనే ఉండాలి అని చెప్పిండు. మనముగా ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు మన శక్తి మేరకు సంసారమే నిర్వాణం, మన కుటుంబ బాధ్యతల్ని చక్కగా, మన ఉద్యోగ బాధ్యతల్ని చక్కగా నిర్వర్తిస్తూ మనకున్న సమయంలో ఇట్లా శాకాహార ర్యాలీలకు, ధ్యాన ప్రచారాలు, ధ్యాన యజ్ఞాలకు వెళ్ళాలని కోరుకుంటూ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం అమినాపురం గ్రామంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ ఆధ్వర్యంలో అహింసాయుత మహాకర్ణ శాకాహార ర్యాలీ ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమాలను నిర్వహించారు. శాకాహార ర్యాలీలో విశేష సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఎంతో ఉత్సాహంగా అమినాపురం గ్రామంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. మానవుల ఆహారం శాకాహారం, ముక్తికి మార్గం, శక్తికి మార్గం శాకాహారం, జీవహింస మహాపాపం అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన పిరమిడ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంతో గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ప్రధాన సలహాదారులు దయానంద్, సభ్యులు డాక్టర్ అమరవాజీ, శ్రీనివాస్, యాదవ్ రెడ్డి, 500కు పైగా ధ్యానులు పాల్గొన్నారు. शाकाहार जगत के पिरामिड जगत के पितामह पत्री जी के मनवूरू మనపల్లె ఇంటింటికి ఇల్లాలి ధ్యానం ఇంటింట ధ్యానం వనపర్తి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం గాంధీ చౌక్లో గల పాతకోట శివాలయంలో ప్రతి ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్, తెలంగాణ రాష్ట్ర పిరమిడ్ సేవాదళ్ ఉపాధ్యక్షులు సూరంపల్లి హనుమంతరావు పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అంతకుముందు జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూదిని జైపాల్ రెడ్డి ధ్యాన సాధన గురించి, క్షమాపణ, కర్మ అనే సిద్ధాంతం గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత ధ్యానులకు అన్నప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. మీరంతా కూడా ఈ భూమి మీదకి దివి నుంచి దిగి వచ్చిన దేవతామూర్తులు. మరి వంటింటికే పరిమితమై వంటలు చేసుకునే వాళ్ళు, మరి మహానుభావుడు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆడవాళ్ళకి ఒక ఇంట్లో ఇల్లాలకి ధ్యానం నేర్పితే ఆ ఇల్లంతా కూడా జ్ఞానం అంతా అవుతుంది. ఆ పిల్లలు, ఆ భర్త, ఆ ఇల్లు ఒక స్వర్గంలాగా ఉంటుందని చెప్పేసి ఆ మహానుభావుడు కలలు కానీ మనందరికీ కూడా, ఆడవాళ్ళందరూ కూడా పెద్దపేట వేయడం జరిగింది. మరి ఆ గురువుగారు ఆది అంతము అంటూ ఎరుగని ఆత్మ జ్ఞానపు దివ్య కాంతిని విశ్వమంతట పంచి ఇచ్చిన విశ్వ చైతన్య స్ఫూర్తి, విశ్వమందలి మానవాళికి ధ్యానమను యోగాన్ని తెలిపిన ఆధ్యాత్మిక దివ్య స్ఫూర్తి, అజ్ఞానమను తీరాలు ధ్యాన రేఖలు భువి జన్మమెత్తిన జ్ఞాన సూర్యుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ప్రకాశం జిల్లా కందుకూరులోని ఎన్టీఆర్ సర్కిల్లో కందుకూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అలాగే పతంజలి బోధనల గురించి వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
విశ్వదాభిరామ వినురవేమ. ఎక్కడెక్కడో వెతుకుతున్నాం భగవంతుడి కోసము, ఆత్మ కోసము, దేవుడి కోసం. మనమే దేవుళ్ళమై ఉన్నాం. మనసును తీసివేస్తమే ధ్యానం. తనలో సర్వం ఉండగా తనలోపల వెదుకలేక ధర వెదకెడి తనువుల మోసెడి ఎదులా మనములు తెల్పంగ వశమే మహిళో వేమా. అన్ని శక్తులు ఉన్నాయి మన లోపల. మనం దేవుళ్ళము, ఆత్మ పదార్థాలం. ధ్యానం చేయాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు భగవద్గీత జ్ఞాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు లలిత, కాశీ విశ్వనాథులు పాల్గొని చిన్నారులకు ధ్యాన శిక్షణపై చక్కటి అవగాహన కల్పించారు. అలాగే భగవద్గీత జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు చిన్నారులకు చాక్లెట్లను పంపిణీ చేశారు. ఇక సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు పిరమిడ్ మాస్టర్లు చంద్ర, వేమ, నారాయణలు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. బాడీ కూడా బిగించుకుంటుంది, స్టిఫ్ అయిపోకూడదు, అట్లా లూజ్గా ఉండాలి. కానీ వెన్నం మీటర్ ఉండిపోకూడదు. ధ్యానం అంటే ఏమీ చేయకుండా కూర్చోవడం. ధ్యానం అంటే శ్వాసను గమనించడం. ధ్యానం అంటే చేసే పని మీద ధ్యాస. చదువుకునేటప్పుడు చదువుకోవాలి, హోంవర్క్ రాసేటప్పుడు హోంవర్క్ రాయాలి, టీవీ చూసేటప్పుడు టీవీ చూడాలి, భోజనం చేసేటప్పుడు భోజనం పైన ధ్యాస పెట్టాలి. చేసే పని మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా బాన్స్వాడలోని వ్యాయామశాలలో 11 రోజులు 11 మాస్టర్స్ చే ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 8వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన గద్దర్ భూపతిరాజు పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన గీతాలను చక్కగా ఆలపించి ధ్యానులను అలరించారు. అనంతరం జ్ఞానదాత ధ్యాన గద్దర్ భూపతిరాజును ఘనంగా సన్మానించారు కార్యక్రమ నిర్వాహకులు. అలాగే 9వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బాబయ్య ధ్యానులకు ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాల గురించి చక్కగా తెలియజేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 259వ రోజు ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూర్యనారాయణ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం, ఆత్మజ్ఞానం, క్షమాపణ చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్ జాస్తి గంధ్యాల రామాంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. నీవు ఈ ధ్యానం ఎప్పుడైతే చేస్తావో ఆ జ్ఞానం నీకు తెలుస్తానే వాళ్ళు తిట్టారు అంటే కారణము నీ లోపల ఓ పరమాత్మ. మన లోపల ఎవరాలు మేడం గత జన్మలో నేను ఏమైతే చేసింటానో ఆ తిరిగి ఈ రోజు నేను అనుభవిస్తున్నాను. ఒక్క క్షమాపణ అయినా మీరు చెప్పుకుంటారా? మీరు ఏమంటారంటే వాళ్ళకి కాలేజీ చేసి క్షమాపణ చెప్పుకోలే. నీ లోపల నీ లోపల నేను చేశానేమో గత జన్మలో తెలుసో తెలియక నన్ను క్షమించవా అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ కర్మ అనేది తగ్గుతా వస్తుందంట. 4 రాష్ట్రాల్లో ఒకే రోజు 108 శాకాహార ర్యాలీల్లో భాగంగా నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు శాకాహార ర్యాలీలో శాకాహార ప్లకార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. భూమాత రక్షణకు, మూగజీవుల సంరక్షణ కోసం మానవులందరూ శాకాహారులుగా ధ్యానులుగా మారాలని పిలుపునిచ్చారు.
అనంతరం శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఎంతో అద్భుతమైనది, శక్తివంతమైన ర్యాలీ. మన పిఎస్ఎస్ఎంలో అందరం మెగా శాకాహార ర్యాలీలు ప్రతి చోట జరుపుకుంటూనే ఉన్నారు. గత 41 రోజులుగా ఈ ర్యాలీ కోసం జూమ్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. అలాగే ప్రతిరోజు పామూరులో 4-5 బజార్లు ర్యాలీ చేస్తూ ఉన్నాము. మనం కూడా మన షిరిడి సాయిబాబా పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నాము. మన యొక్క సంకల్పము మన గురువు గారి యొక్క లక్ష్యాన్ని నెరవేరడం కోసమే మనమందరం కలిసికట్టుగా ఈ ర్యాలీని చేస్తున్నాం. గత నెలలో నాకు బెంగళూరు నుంచి సురేంద్ర సార్ ఫోన్ చేసి, మేడం ఇట్లాగా 108 ర్యాలీలు 4 రాష్ట్రాలలో, తమిళనాడు, అలాగే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో 4 రాష్ట్రాలలో ఒకే రోజు 108 ర్యాలీలు జరగాలి మేడం. ఈ భూమి మీద గొప్ప మార్పును తీసుకురావాలి. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహా ధ్యాన కేంద్రంలో ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహించారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాతూరి పద్మావతి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యాన విశిష్టత, ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే మార్పుల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆకాశంలాగా అంత అద్భుతంగా నిర్మలంగా ఉంటే మన జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఇది పంచభూతాల నుంచి నేర్చుకోవాలండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ ఆకాశం నుంచి ప్రతిదీ మనం నేర్చుకోవాలి. తర్వాత చంద్రుడు దేని సంకేతం అంటే అండి, మనసుకి సంకేతం అంటే. మరి మనసుకి చంద్రుడికి చాలా దగ్గర పడుతుంది. చూడండి, ఒక పసిపిల్ల వాడు పుట్టిన కాడి నుంచి పెరిగేదాకా రోజు దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాడు. అలాగే చంద్రుడు కూడా రోజు క్రమేణా పెరుగుతూ ఉంటాడు. పౌర్ణమి వస్తుంది, మళ్ళీ క్షీణిస్తూ ఉంటాడు. అమావాస్య వస్తుంది. పౌర్ణమి, అమావాస్య చంద్రుడికి అన్నమాట. మనకి రోజు మనం ప్రతి నిత్యము చంద్రుడిని చూసి మనము అది ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది. మనిషి కూడా ఏంటి పెరుగుతామంటాడు, చివరి దశకు వచ్చి అవసాన దశ వచ్చేప్పటికి మనం సంభవిస్తూ ఉంటాం అన్నమాట. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమట్ర గ్రామంలోని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యాన మందిరంలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మణికుమార్ గారు పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. దుఃఖ రాహిత్య స్థితి పొందాలంటే బ్రహ్మర్షి పత్రిజీ బోధించిన ధ్యాన సాధన, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేయాలని సూచించారు. తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం జ్ఞానదాత మణికుమార్ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు తులసమ్మ, మధు, సూర్యనారాయణ రెడ్డి, శ్రీదేవి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. పాలు ఎందుకు వస్తామంటే అందులో ఎవరున్నారు? నాగేంద్రుడు పెడతాం. మంచిగా ఏం చేసి శివుడి తయారు చేసి పాలు పోసి అందులో పోతాం. అవునా? అందులో ఎవరున్నట్టు? సరే, అప్పుడు ఏం చేసిందంటే నాగేంద్రుడు ఏమన్నట్టు, నా భక్తురాలు పాలు పోసింది, తన ఇంటికి వెళ్దాం అనుకుంది. ఆ పాము ఇంటికి వచ్చింది. ఏం చేస్తామండి? పుట్టలో ఉన్నప్పుడు ఏమైంది? మరి ఇంటికి వస్తే చూసారా? అంటే ఏంటి? చెట్టులోని దేవుడు ఉన్నాడు, పుట్టలోనే దేవుడు ఉన్నాడు, మొక్కలోనే దేవుడు ఉన్నాడు. ఎవరు చనిపోయారు, చనిపోయినప్పుడు వెళ్తాం అక్కడ దండం పెట్టడం. ఎందుకు దండం పెడతావు? నాకు అంటే ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది అంటాం. అవునా? ఎవరు వెళ్ళిపోయారు? ఎవరో పిల్లలు అక్కడే ఉన్నాడు కదా. ఎవరు వెళ్ళిపోయాడు? ఆత్మ. చూసారా? అంటే ఏంటి? చెట్టుకి దండం పెడతాం, పుట్టికే పెడతాం, ఆవుకే పెడతాం, మనిషికి దండం పెడతాం. నెల్లూరు జిల్లా కందుకూరులోని వాసవి నగర్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పోకురి సంధ్యారాణి మొదటి ఆత్మోత్సవ కార్యక్రమం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా ప్రముఖ జాతీయవాది, ఆధ్యాత్మికవేత్త మదన్ గుప్తా పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. శ్వాస, మరణం, విజ్ఞానం అనే విషయాల గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. బతికి ఉన్నాంగా, ఇప్పుడు మనకు సెన్సెస్ అన్నీ ఉన్నాయి. మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు.
మరి ఎందుకు ఇచ్చాడు? ఈ ప్రత్యేకంగా ఒక్క మానవుడికే అనేక రకాలైనటువంటి శక్తులను ఇచ్చాడు ఆయన. అవునా? ఆలోచించేటటువంటి బుద్ధిని ఇచ్చాడు. మరి ఇవన్నీ దేనికి ఇచ్చాడు? అవి తక్కిన జంతువులకు ఇవ్వచ్చుగా. జంతువులకు ఇవ్వకుండా మానవుడికే ఇచ్చాడు. మానవుడే ప్రత్యేకం. ఎట్లా అయ్యాడు మానవుడు ప్రత్యేకం? ఎట్లా అయ్యాడు అని అంటే, మోక్షానికి నువ్వు వెళ్ళాలి అని అంటే సత్యాన్ని తెలుసుకోవాలి. పిఎస్ఎస్ఎం మంచిర్యాల ఆధ్వర్యంలో ప్రకృతితో అనుసంధానం అనే కార్యక్రమంలో మంచిర్యాలకు సమీపంలో గల గాంధారి కిల్లాలో ట్రెక్కింగ్ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం మంచిర్యాల మాస్టర్స్ పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. ఈ సందర్భంగా ధ్యానులకు ధ్యాన సాధన, ధ్యాన విశిష్టతల గురించి తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరూ ఎంతో ఉత్సాహంగా ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆదివారం మంచిర్యాలలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ, ధ్యానులందరూ దగ్గరలో ఉన్నటువంటి గాంధారి కిలా అనే కొండ ప్రాంతంలో ఇక్కడ అందరం కలుసుకొని చక్కగా గ్రూప్ మెడిటేషను మరియు ట్రెక్కింగ్ కూడా చేస్తూ ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నిర్మల్ జిల్లా బైంసాలోని శ్రీ వివేకానంద బాలుర ఆవాసంలో పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా సహాయ కార్యదర్శి రాజేశ్వర్ కూతురు లిటిల్ మాస్టర్ కస్తూరి జన్మదిన వేడుకను అలాగే ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్ డాక్టర్ గణేష్ అధ్యక్షతన జరిగింది. ఇందులో పాల్గొన్న చిన్నారులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానంతో ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలియజేసి సామూహిక ధ్యాన సాధన చేయించారు. అనంతరం చిన్నారులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రాజేశ్వరి, సంజన్లు పాల్గొన్నారు. సహజంగా జరిగే ఈ శ్వాసను గమనిస్తూ ఉంటే మన లోపల అనంతమైన శక్తి ఉంది. సూపర్ కంప్యూటర్ అంటాం. ఈ అనంతమైన శక్తి ఉత్తేజితమై మనల్ని శక్తివంతులుగా చేస్తుంది. ధ్యానం అంటే అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు ప్రయాణం. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.